హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 10th క్లాస్ తెలుగుకి సంబంధించి 5th లెసన్ అయితే చూద్దాము. 5th లెసన్ వచ్చేసి మనకు జలియన్ వాలాబాగ్ అండి. ఆల్రెడీ 4 లెసన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో మనము ఈ వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేసుకునేది వచ్చేసి కవి పరిచయము, ఏవైనా ప్రక్రియలు ఉంటే ప్రక్రియ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్రామర్ మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందండి. వ్యాకరణ అంశాలు కానీ భాషా అంశాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. లెసన్ మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఉండదండి. లెసన్ మాత్రం స్కిప్ చేశాను. సో మిగతావి మొత్తం కూడా మనకు ఈ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క లెసన్కి సంబంధించి. సో 4 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఎవరైనా గ్రామర్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ప్రిపేర్ అవ్వండి. అలాగే 10th క్లాస్ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్కి సంబంధించి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలామంది టెక్స్ట్ బుక్స్ లేవు అని చెప్తున్నారు కదా. సో వాళ్ళకి పీడిఎఫ్ ఫార్మేట్ ఒకటి నేను కింద లింకులో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి టెక్స్ట్ బుక్ అయితే చదువుకోవచ్చు. లెసన్స్ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి, లేదా ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి, యూస్ఫుల్గా ఉంటుంది. సో లింక్ వచ్చేసి నేను కింద ప్రొవైడ్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ కావాలి అన్న వాళ్ళు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో 5th లెసన్ వచ్చేసి జలియన్ వాలాబాగ్ అండి. దీని యొక్క కవి వచ్చేసి డాక్టర్ ఉమర్ అలీషా. సో దీని గురించి చూద్దాము. సో ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అనేసి మనకు ఒకటి అయితే ఇవ్వడం జరిగిందండి, ఒక చిన్న పద్యం లాంటిది. సో దీన్ని రచించినటువంటి కవి ఎవరు అంటే నార్ల చిరంజీవి. సో మనకు ఎగ్జామ్లో ఇలా పద్యం ఇచ్చేసి దీనికి సంబంధించినటువంటి కవి కూడా మనకు అడగవచ్చు. సో కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా వదలకుండా చదువుకోండి. ఇక్కడ మనకు తెలుగు బిడ్డ అనేటటువంటిది ఉంది కదండి. సో తెలుగు బిడ్డ అనేటటువంటి మొకటం అనేది మనకు ఎవరికి సంబంధించిందండి? నార్ల చిరంజీవికి సంబంధించిందండి. సో మన పద్యం చూద్దాము. స్వేచ్ఛగా ఒరిగిన వీరాధి వీరుల చరితలన్నీ నీవు చదవవలయు, ఉబుసుపోని కబురులూరక వాగిన ఫలితమేమీ కలగదు తెలుగు బిడ్డ అనేసి ఇచ్చారు కదా. సో ఇదే అండి. దీన్ని రచించింది ఎవరంటే నార్ల చిరంజీవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పాఠ్యాంశం, ఈ జలియన్ వాలాబాగ్ అనేటటువంటి లెసన్ యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే భారత స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. ఈ దుర్మార్గపు చర్యను తెలియజేయడము, భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడము, తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తెలుపుతూ విద్యార్థులలో దేశభక్తిని, స్వాతంత్ర స్ఫూర్తిని, త్యాగ నిరతిని పెంపొందింపజేయడము ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం అండి. జలియన్ వాలాబాగ్ ఉదంతం ఉంది కదా. సో ఈ ఉదంతం సంబంధించి మీకు అందరికీ తెలిసిందే. సో దీని గురించి చిన్నపిల్లలకు కూడా తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మనకు ఈ లెసన్ అయితే మనకు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కవి పరిచయం వచ్చేసి చూద్దాము. కవి శేఖర డాక్టర్ ఉమర్ అలీషా, తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా అండి, పిఠాపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వచ్చేసి చాంద్ బీబీ, మొహియుద్దీన్ బాషా. వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిన మహాకవిగా, వక్తగా, అవధానిగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుభాషా పండితుడుగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రసిద్ధి అయితే చెందారండి. సో డాక్టర్ ఉమర్ అలీషా వచ్చేసి మనకు ఏ జిల్లాకి? కాకినాడ జిల్లాకి సంబంధించిన వారు. సో పిఠాపురంలో జన్మించారండి. సో వీరి తల్లిదండ్రులు వచ్చేసి చాంద్ బీబీ, మొహియుద్దీన్ బాద్షా. సో వీళ్ళు వచ్చేసి తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా, వక్తగా, అవధానిగా, భాషా పండితునిగా, అలాగే పార్లమెంట్ సభ్యునిగా కూడా ప్రసిద్ధి చెందారండి డాక్టర్ ఉమర్ అలీషా. నెక్స్ట్ వీరి గురుపీఠం వచ్చేసి జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ మణిమాల, అనసూయదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు కూడా రాశారు. ఖండకావ్యములు, బ్రహ్మ విద్యా విలాసము, సూఫీ వేదాంత దర్శనము, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైనటువంటి పద్య గ్రంథాలను అయితే రచించడం జరిగింది. ఈశ్వరుడు, అలాగే మహమ్మద్ వారి చరిత్ర, సాధనా పదం మొదలైనవి వీరి గద్య రచనలండి. వీరు ఏకాంకికలు,
ప్రవాహసనాలు, నవలలు, కథల సంగ్రహణము, అనువాదాలు మొదలైన రచనలను కూడా చేశారు. అలాగే పండిట్ మౌలి బిరుదులు పొందారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది. సో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వచ్చేసి గౌరవ డాక్టరేట్తో వీరినైతే సత్కరించిందండి. ప్రస్తుతము మన జలియన్ వాలాబాగ్ అనేటటువంటి లెసన్ వచ్చేసి ఈ పాఠ్యాంశము వీరి ఖండకావ్యములు అనే గ్రంథం నుంచి స్వీకరించబడిందండి. జలియన్ వాలాబాగ్ అనేది దేని నుంచి స్వీకరించబడింది? ఖండకావ్యములు అనేటటువంటి గ్రంథము నుంచి అయితే స్వీకరించబడింది. సో దీంట్లో ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం కదండి. సో ఖండకావ్యం అంటే ఏంటి అనేసి ఇచ్చారు, చూద్దాము. సో మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసిందే ఖండకావ్యం. అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ను కానీ ఒక అంశమును తీసుకొని దాని గురించి మాత్రమే రాస్తే దాన్ని ఖండకావ్యం అంటారండి. సో చారిత్రక ఘట్టాలను, స్వీయ అనుభవాలను, సన్నివేశాలను విడివిడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యమే అవుతుంది. సో ఇందులో ఆత్మాశ్రయ రీతి అనేది ఉంటుందండి. ఖండకావ్యంలో ఆత్మాశ్రయ రీతి అనేది ఉంటుంది. వస్తువులోను, భావంలోను, శైలిలోను నవ్యత ఉంటుంది అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏ ప్రక్రియకు సంబంధించిందండి? జలియన్ వాలాబాగ్ అనేది ఖండకావ్యానికి సంబంధించింది. సో దాని గురించి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఈ జలియన్ వాలాబాగ్ నేపథ్యం కూడా ఇచ్చారు, ఒకసారి అయితే చూద్దాము. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతము అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్ అండి. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే వైశాఖి పండగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుగుతుండడంతో అక్కడికి చేరుకున్నారు. తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను అయితే ఆదేశించడం జరిగిందండి. స్త్రీలు, పురుషులు, పిల్లలపై విచక్షణ రహితంగా 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు ఎక్కడ ఏమాత్రమూ లేవు. ఈ దుర్ఘటనలో 379 మందికి పైగా భారతీయులైతే ప్రాణాలను కోల్పోయారండి. వేలాది మంది గాయపడ్డారు. స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతము ఒక విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది. సో ఇది మనకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మనకు సోషల్లో కూడా ఉంది కదండి. సో ఇది జలియన్ వాలాబాగ్కి సంబంధించింది. సో జలియన్ వాలాబాగ్ వచ్చేసి మనకి ఎప్పుడంటే 1919 ఏప్రిల్ 13నండి. ఇక్కడ పంజాబీలు జరుపుకునే వైశాఖి పండుగను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ ఉదంతంలో మనకు మరణించడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించి మనము భాషాంశాలు చూద్దామండి. సో పదజాలం అండి. ఫస్ట్ భాషాంశాలలో పదజాలం చూద్దాం. వర్షాలు లేక పంటలు పండక కాటకం విలయ తాండవం చేస్తుంది అనేసి ఇచ్చారండి. సో కాటకము అంటే ఏంటండి? కాటకం అంటే కరువు, క్షామం అండి. కాటకం అంటే కరువు, అలాగే క్షామము. నెక్స్ట్ సెకండ్ది చూద్దాము. అల్లూరి సీతారామరాజు సితజాతి వారిని గడగడలాడించాడు. సితజాతి అంటే శ్వేత జాతి అండి, తెల్ల జాతి వాళ్ళు. శ్వేత జాతి వారు లేదా తెల్ల జాతి వారు లేదా తెల్ల దొరలు అనేసి కూడా మనము చెప్పచ్చు. నెక్స్ట్ తులవలతో స్నేహం మంచిది కాదు. తులవ అంటే నీచుడండి. తులవ అంటే నీచుడు, అలాగే దుష్టుడు కూడా వస్తుందండి. నీచుడు అలాగే దుష్టుడు వస్తుంది. నెక్స్ట్ కురుక్షేత్ర సంగ్రామంలో రుధిరము ఏరులై పారింది అనేసి ఇచ్చారండి. రుధిరము అంటే రక్తం అండి. రుధిరము అంటే అర్థం ఏంటండి? రక్తము, నెత్తురు అనేసి మనకు చెప్పచ్చు. రుధిరము అంటే రక్తము, నెత్తురు అండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే అర్థాలలో కాటకము అంటే కరువు, క్షామము. సితజాతి అంటే తెలుగు జాతి, తెల్ల జాతి వారు.
లేదా తెల్ల దొరలు అనేసి కూడా చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ తులవ. తులవ అంటే నీచులండి, నీచులు, దుష్టులు. నెక్స్ట్ ఫోర్త్ వన్ కురుక్షేత్ర సంగ్రామంలో రుధిరము. రుధిరము అంటే ఏంటండి? రక్తము, నెత్తురు. ఇవి అర్థాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది పదాలకు పర్యాయ పదాలను రాయండి అనేసి ఇచ్చారు. పర్యాయ పదాలు చూద్దాము. పయోధరము అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ది పయోధరము అంటే ఏంటిదండి? మనకు మేఘము. పయోధరము అంటే మేఘము, మబ్బు, అంబుదము, అలాగే వారిదము, జీమూతము అనేసి చెప్పచ్చు. పయోధరము అంటే మబ్బు, మేఘము, అంబుదము, వారిదము, జీమూతము. నెక్స్ట్ ఆర్తి అనేసి ఇచ్చారండి. ఆర్తి అంటే ఏంటండి? బాధ. ఆర్తి అంటే బాధ, దుఃఖము, చింత, ఆవేదన, ఇవన్నీ కూడా మనకు ఆర్తికి పర్యాయ పదాలు. నెక్స్ట్ రణము అనేసి ఇచ్చారండి. రణము అంటే యుద్ధము, సమరము, సంగ్రామము, పోరు, ఇవన్నీ కూడా పర్యాయ పదాల కిందే వస్తాయండి. యుద్ధము కానివ్వండి, సమరము కానివ్వండి, సంగ్రామము, పోరు, ఇవన్నీ కూడా రణానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ ఉదకము అనేసి ఇచ్చారండి. ఉదకము అంటే నీరు, జలము, సలిలము అండి. నీరు, జలము, సలిలం. నెక్స్ట్ క్రింది పదాలకు నానా అర్థాలను రాయండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది చూసుకున్నట్లయితే హరి అండి. హరి అంటే ఎవరండి? మనకు విష్ణువు. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, అలాగే కోతి, సింహము, ఈ మూడు కూడా హరి కిందనే వస్తాయండి. నెక్స్ట్ గజము. గజము అంటే ఏంటిదండి? ఏనుగు అండి. ఏనుగు, అలాగే పెద్దదైనది లేదా సమూహము, ఇవన్నీ కూడా మనకు గజానికి నానా అర్థాలు. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మోక్షము అండి. మోక్షము అంటే ముక్తి ప్రసాదించడం. మోక్షము అంటే ముక్తి ఆర్ విడుదల, మరణము, ఇవన్నీ కూడా మోక్షానికి సంబంధించినవి. మోక్షానికి నానా అర్థాలు ఏంటండి? ముక్తి, విడుదల, మరణము. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే క్రింది పదాలకు ఉత్పత్తి అర్థాలను రాయండి అని ఇచ్చారు. ఫస్ట్ది చూసుకున్నట్లయితే నీహారము అండి. నీహారము అంటే అగ్ని చేత మిక్కిలి హరింపబడినది అనేది మనకు వస్తుందండి. నీహారం అంటే అగ్ని చేత మిక్కిలి హరింపబడినది. ఏంటిదండి? మంచు అండి. నీహారము అంటే మంచు. నెక్స్ట్ పాతకము అండి. పాతకము అంటే పతనానికి కారణమయ్యేది ఆర్ నరక కూపమున పడుటకు కారణమైనది అనేది వస్తుంది. సో ఏంటిది? పాతకము అంటే పాపము అండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పానీయము అంటే పానము చేయబడినది ఆర్ చేయదగినది. అంటే మనము పానము అంటే ఏంటండి? నీరు. పానీయము అంటే నీరు, పానము చేయబడినది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది ప్రకృతుల సరైన వికృతులను జతపరచండి అనేసి ఇచ్చారండి. కిరీటి అంటే క్రీడి అండి. కిరీటికి వికృతి క్రీడి. దోషి అంటే దోసి అండి. నెక్స్ట్ చండిక అంటే చండి. చండికాకి వికృతి వచ్చేసి చండి అండి. రాక్షసుడు అంటే రక్కసురుడు అండి. రాక్షసుడికి మనకు వికృతి పదం వచ్చేసి రక్కసుడు. సో ఇవి వచ్చేసి మనకు ప్రకృతి వికృతులు అండి. కిరీటి అంటే క్రీడి, దోషి అంటే దోసి, చండిక అంటే చండి, రాక్షసుడు అంటే రక్కసుడు. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది జాతీయాలను ఏ సందర్భాలలో వాడతారో వివరించండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ అంగలార్చడం అంటే మనకు ఇతరులను చూసి దుఃఖించడం అండి. ఇతరులు ఏమైనా ఎక్కువ ఆనందంగా ఉన్నా కొంతమంది దుఃఖపడుతూ ఉంటారు కదా. సో ఆ విషయంలో మనము అంగలార్చు అనేటటువంటి జాతీయాన్ని వాడతాము. నెక్స్ట్ వెన్నుచూపు అంటే పారిపోవడం అండి. వెన్నుచూపు అంటే పారిపోవడము లేదా వెనకకు మరలడం. సో ఇవి మనకు వెన్నుచూపు కింద వస్తాయి. నెక్స్ట్ ఉగ్గు పాలతో పెట్టు అనేసి ఇచ్చారు. సో అంటే మనకు చిన్నప్పటి నుంచి పరిచయం చేసినటువంటి అలవాటును గురించి తెలియజేసే సందర్భంలో మనము ఉగ్గు పాలతో పెట్టినట్టు అనేటటువంటి జాతీయాన్ని వాడతాం.
చిన్నప్పటి నుంచి మనకి ఏమైనా చెప్తూ ఉంటారు కదా కొన్ని విషయాలు. సో అటువంటి వాటిల్లో మనము ఈ సందర్భాలలో ఉగ్గుపాలతో పెట్టు అనేటటువంటి దాన్ని వాడతాము. చేసి అంటే పాలున్ ప్లస్ చేసి, పాలున్ చేసి, ఇది వచ్చేసి మనము సరళాదేశ సంధి అండి. నెక్స్ట్ ధ్వజం ఎత్తి, ధ్వజము ప్లస్ ఎత్తి, ధ్వజం ఎత్తి ఉత్వ సంధి కింద వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాఠంలోని సవర్ణ దీర్ఘ సరళాదేశ ఉత్వ సంధులను గుర్తించి రాయండి అనేసి ఇచ్చారు. ఇక్కడ జత్వ సంధి కింద మనకి ఏమేమి వస్తాయో ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూద్దాము. వాక్ ప్లస్ ఈషుడు వాగీషుడు, అచ్ ప్లస్ అంతము అజంతము, విరాట్ ప్లస్ రూపము విరాట్ రూపము, జగత్ ప్లస్ అంబ జగదంబ అనేసి ఇవ్వడం జరిగిందండి. సో జత్వ సంధి గురించి ఇక్కడ మనకు వివరంగా ఇచ్చారు, ఒకసారి చూద్దాము. పై వాటిని గమనిస్తే మొదటి పదం చివర వర్గ ప్రథమాక్షరాలు అంటే కచట తపలు ఉన్నాయండి. ఇక్కడ అక్, చు, ట్, ఉత్ అనేది ఉన్నాయి కదా. సో అవే అనమాట. మొదటి పదం చివర మనకేమున్నాయి? వర్గ ప్రథమాక్షరాలు కచట దపలు ఉన్నాయి. రెండో పదం మొదట సరళాలు కానీ అంటే మనకు గజడ దబలండి ఇవి కానీ, హ, యా, వా, రాలు కానీ, అచ్చులు కానీ, వర్గ తృతీయ పంచమాక్షరములు కానీ ఏదో ఒకటి పరమైంది. అప్పుడు సంధి జరిగి కచట తపలకు గజడ దబలనేటి మనకు ఆదేశంగా వచ్చాయి. సో దీనిని మనం ఏమంటామండి? జత్వ సంధి అనేసి అంటాము. సో ప్రతి ఒక్క సంధి గురించి క్లియర్గా నేర్చుకోండి. మనకు జత్వ సంధికి సంబంధించి క్రింది వాటిలో సరికానివి ఏవి అనేసి మనకి ఈ మ్యాటర్ అంతా ఇవ్వచ్చండి. సో సరి అయినవి ఏవి అని మ్యాటర్ అంతా ఇవ్వచ్చు, సరి కానిది ఏవి అనేసి మనకు మ్యాటర్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కటి అన్ని సంధుల గురించి, సంధి సూత్రాలు, సంధి ఆదేశంగా వచ్చినప్పుడు మనకు ఏమి ఆదేశంగా వస్తాయి, సంధులో ఏ అక్షరాలు పరమైనప్పుడు ఏవి ఆదేశంగా వస్తాయి అనేసి మనం క్లియర్గా చదువుకోవాలండి. జత్వ సంధిలో చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా ఇక్కడ ఏమిచ్చారు? మొదటి పదం చివర వర్గ ప్రథమాక్షరాలండి కచట తపలు ఉన్నాయి. రెండో పదం మొదట మనకి ఏమేమి ఉంటాయి? సరళాలు కానీ, హ, యా, వా, రాలు కానీ, అచ్చులు కానీ, వర్గ తృతీయ పంచమాక్షరాలు కానీ ఏదో ఒకటి పరమవుతుందండి. అప్పుడు సంధి జరిగి ఏమవుతుంది? కచట తపలకు గజడ దబలనేటి ఆదేశంగా వస్తాయండి. సో దీనిని ఏమంటాం మనము? జత్వ సంధి అనేసి చెప్తాము. జత్వ సంధి గురించి ఇది అండి. సో ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో వాగ్వాదము అనేసి ఇచ్చారండి. వాగ్వాదము అంటే మనకు ఇక్కడ వాక్ ప్లస్ వాదము అండి. వాక్ ప్లస్ వాదము వాగ్వాదము. నెక్స్ట్ హృద్వారము అంటే హృత్ ప్లస్ ద్వారము హృద్వారము. నెక్స్ట్ దిగంతము అనేసి ఇచ్చారండి. దిక్ ప్లస్ అంతము. దిగంతము అంటే దిక్ ప్లస్ అంతము ద్విగంతము. సో ఈ మూడు కూడా మనకు దేనికి సంబంధించినవండి? జత్వ సంధికి ఉదాహరణలు. నెక్స్ట్ ఇక్కడ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసనామం తెలపండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శౌర్య పరాక్రమములు అంటే శౌర్యమును పరాక్రమమును, ఇది మనకేమవుతుందండి? ద్వంద్వ సమాసం అవుతుంది. శౌర్య పరాతుందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే దేహ పంజరము. దేహం అనేది పంజరం అండి. దేహం అనేది పంజరము. అనేది అంటే ఏమొస్తుందండి? మనకు రూపక సమాసం అవుతుంది. నెక్స్ట్ రాకాసి మూక అంటే రాకాసుల యొక్క మూక అండి. రాకాసుల యొక్క మూక. యొక్క అని వస్తే ఏమవుతుంది మనకు? షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఘోర రణము అంటే ఘోరమైన రణం అండి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. సో ఇవి మనకు విగ్రహవాక్యాలు సమాసాలకు సంబంధించిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది పాదంలో అలంకారాలను గుర్తించండి అనేసి ఇవ్వడం జరిగింది. సో దుఃఖ సముద్రము భారతీయ హృద్వార్ధము సొచ్చి యజ్ఞివలే జ్వాలలు వీచుచున్న దెంతయున్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు
ఇది వచ్చేసి ఈ పద్యంలో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా రూపకాలంకారం ఉందండి. సో రూపకాలంకారము మనకు కంపల్సరీ దీంట్లో ఉంది. దుఃఖ సముద్రము భారతీయ హృద్వార్ధము సొచ్చి యజ్ఞవలే జ్వాలలు వీచుచున్నదెంతయున్. ఇక్కడ మనకు ఉపమేయమైన దుఃఖానికి అలాగే ఉపమానమైన సముద్రానికి భేదము లేనట్లుగా చెప్పారండి. భేదము లేనట్లుగా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది మనకేమవుతుంది, రూపక అలంకారం అవుతుంది. దుఃఖ సముద్ర భారతీయ హృద్వార్ధం సొచ్చి యజ్ఞవలే జ్వాలలు వీచుచున్నది ఎంతయున్ అనేది మనకి ఏ అలంకారం అవుతుంది, రూపక అలంకారం అవుతుంది. నెక్స్ట్ క్రింది పద్యపాదాలకు గురువు లఘువులను గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి అనేసి ఇచ్చారు. సో రౌలటు శాసనంబు సమరమ్మున గెలిచిన దాని కంకుగా అనేసి ఇచ్చారు. సో రౌలటు అని చూద్దాము. సో రౌలటు అంటే మనకు రౌ అనేది ఇదేమవుతుందండి, గురువు అవుతుంది. లా అనేది లఘువు, టు అనేది లఘువు. నెక్స్ట్ శా అనేది దీర్ఘం ఉంది కాబట్టి శాసనంబు అనేది ఏమవుతుందండి, మనకు గురువు లఘువు గురువు. సో ఇది మనకు దేనికి సంబంధించిందండి, బారణ బబరవా. సో మనకు రౌలటు శాసనంబు సమరమ్మున గెలిచిన దాని కంకుగా అనేది మనకు దేనికి సంబంధించింది, బారణ భబరవా అనేటటువంటి గణాలు వస్తాయండి. సో కాబట్టి ఇది మనకు ఉత్పలమాల పద్యపాదము. ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్పలమాల పద్యపాదం అండి. నెక్స్ట్ జలియను బాగులో జనుల జంపిన రక్తము వర్షపాతము అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకి ఇది నజబజ జజరా అనే గణాలు వస్తాయండి. నజ భజ జజరా అనేటటువంటి గణాలు వస్తాయి. సో ఈ గణాలు దేంట్లో ఉంటాయండి, చంపకమాల పద్యంలో ఉంటాయి. చంపకమాల అండి ఇచ్చినటువంటి పద్యపాదం వచ్చేసి మనకు దేనికి సంబంధించింది, చంపకమాల పద్యపాదానికి సంబంధించింది. నెక్స్ట్ చూసుకుంటే సీస పద్య లక్షణాలను పరిశీలిద్దాము అనేసి ఇచ్చారండి. సీస పద్యములో ప్రతి పాదము 2 భాగాలుగా ఉంటుందండి. ప్రతి భాగంలో 4 గణాలు చొప్పున ఒక్కొక్క పాదంలో 8 గణాలు ఉంటాయి. ఈ 8 గణాలలో మొదటి 6 ఇంద్రగణాలు, చివరివి 2 వచ్చేసి సూర్య గణాలు. పాదం మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు ఉంటాయి. రెండవ భాగంలో వరుస 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. సో 2 సూర్యగణాలు వచ్చేసి హా హా అండి, 2 ఇంద్రగణాలు వచ్చేసి నెక్స్ట్ రా అలాగే నల. సో ఇక్కడ మనకు ఫస్ట్ లైన్లో సీసపద్యంలో మొదటి 4 గణాలు కూడా ఏమవుతాయండి, ఇవి వచ్చేసి ఇంద్రగణాలు. నెక్స్ట్ రెండవ పాదంలో చూసుకున్నట్లయితే 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు మనకు ఉంటాయి. సూర్యగణాలు ఎక్కడ ఉంటాయండి, వరుసగా లాస్ట్లో 2 ఉంటాయి. ఇవి సీసపద్యం యొక్క లక్షణాలు. అలాగే యతి ప్రతి పాదములోనూ 3వ గణం మొదటి అక్షరంతో సరిపోతుందండి. యతి అనేది ప్రతి పాదంలో 3వ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది. యతి లేని చోట ప్రాస యతి అనేది మనకు చెల్లుతుంది. ప్రాస నియమం అనేది ఏమీ లేదండి. సీసపద్యము 4 పాదాల తర్వాత తేటగీతిని కానీ ఆటవేలదిని కానీ తప్పనిసరిగా ఉంటుందన్నమాట. సో సీసపద్యంలో ఫస్ట్ 2 పద్యపాదాలు ఎలా ఉంటాయో చూస్తాం కదా. మిగిలినటువంటి రెండు పాదాలు సీసపద్యం 4 పాదాల తర్వాత అండి. 4 పాదాల తర్వాత తేటగీతి కానీ ఆటవెల్ది కానీ తప్పనిసరిగా మనకు ఉంటుంది. సో ఇది మనకు సీసపద్యానికి సంబంధించినటువంటి లక్షణాలండి. సో దీంతో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు చిన్న సూక్తి అయితే ఇచ్చారో చూద్దాము. స్వాతంత్రం చాలా సున్నితమైన పువ్వు, వాడి అయిన కత్తి, విలువైన వజ్రము అనేసి ఎవరు చెప్పారండి, శ్రీశ్రీ గారు చెప్పారు. స్వాతంత్రం చాలా సున్నితమైన పువ్వు, అలాగే వాడి అయినటువంటి కత్తి లాంటిది, విలువైన వజ్రం లాంటిదని చెప్పినటువంటి కవి ఎవరంటే శ్రీశ్రీ గారండి. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసా అనే దాంట్లో మనకు చెక్క భజన గురించి ఇవ్వడం జరిగిందండి.
ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో అనాదిగా వస్తున్న కళారూపాలలో చెక్క భజన వచ్చేసి ముఖ్యమైంది. ఇది శాస్త్రీయమైన జానపద నృత్య కళ. చేతుల్లో గల్లు గల్లుమనే చెక్కలను పట్టుకొని అందరూ కలిసికట్టుగా తాళం వేయాలి. తాళానికి తగినట్లు పాట పాడాలి. పాటకు తగిన భావాన్ని ముఖంలో చూపించాలి. కాళ్ళకు గజ్జెలు కట్టాలి. ఒకే రకంగా నృత్యం చేయాలి. ఎగురుతూ గుండ్రంగా తిరుగుతూ భజన చేయటం చెక్క భజన యొక్క విశిష్టత అండి. సో భక్తి పాటలు, అలాగే భారత, భాగవత, రామాయణాలకు చెందిన పురాణ పాటలు, నీతిని ప్రబోధించే పాటలు, వీరగాథలు మొదలైనవైతే ప్రదర్శించడం జరుగుతుంది. తెలుగువారి భక్తి రస కళారూపాలలో చెక్క భజన ఒక సుందర కళారూపం. సో ఇది చెక్క భజనకు సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మొహరం పీర్ల పండగ గురించి ఇవ్వడం జరిగిందండి. ముస్లింలందరూ రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మొహరం ఒకటి. మొహరం నెలతో ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. సో మనకు ఏ నెలతో ఇస్లాం యొక్క నూతన సంవత్సరం ప్రారంభమవుతుందంటే మొహరం నెలతో అండి. శాంతి, ప్రజాస్వామిక, మానవ హక్కుల కోసము 14 శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అసువులు బాసిన అమరుల సంస్కరణే మొహరం. సో అందుకే దీనిని షాహిద్ మాసంగా పేర్కొంటారు. సో ఈ మొహరం జరుపుకునేటటువంటి మాసాన్ని ఏ మాసంగా పేర్కొంటారండి? షాహిద్ మాసంగా జరుపుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇస్లాం క్యాలెండర్ ప్రకారము మొదటి నెల పేరు వచ్చేసి మొహరం అండి. ఇది ప్రారంభమైన 10వ రోజున మొహరం పండుగను జరుపుకుంటారు. దీనినే ఆషురా అంటారండి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. సో మనల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మనకు మొహరం జరిగినటువంటి ప్రారంభమైనటువంటి 10వ రోజున మొహరం పండుగ అయితే జరుపుకుంటారు. దీన్ని ఏమంటారండి? ఆషురా అంటారు. మొహరం పండుగను తెలుగు ప్రాంతాలలో వచ్చేసి పీర్ల పండగగా పిలుస్తారు. దైవ ప్రవక్త మహమ్మద్ మనవళ్ళు హసన్ హుసేన్ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. పీరు అనే పదము సూఫీ తత్వానికి సంబంధించింది. పీరు అనగా ఆధ్యాత్మిక గురువు. ఊదు వేయదందే పీరు లేవదు. ఊదు వేయందే పీరు లేవదండి అంటారు. ఊదు అంటే సాంబ్రాణి పొగ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింలు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. సో ఇది వచ్చేసి మనకు మొహరము పీర్ల పండగకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది మనకు జలియన్ వాలాబాగ్ లెసన్కి సంబంధించినటువంటి గ్రామర్, అలాగే కవి పరిచయము, మనకు పాఠ్యాంశాలలో ఉండేటటువంటి మనకు చెక్క భజన, అలాగే మొహరం అనేటటువంటి టాపిక్స్. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్తో అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది.